ఇప్పుడు జనాలు కూడా ఎట్లా తయారయ్యారు అంటే ఏదైనా ఇస్తుండే అంటే దానికి ఆశిస్తున్నారు. మేము 1000 రూపాయలు ఇస్తాం రా నాయన అని ఒకడు వస్తుండు, 2000 ఇస్తా అని ఒకడు వస్తుండు ఓటుకు. అది అలవాటు అయిపోయింది. చూడు ఊర్లలో అయితే మొత్తం ఫుల్ మటను బాటిలు ఇవన్నీ ఇచ్చినట్ట మాకు ఫ్రెండ్స్ చెప్తుర్రు. అరే మాకు అడుగుతారు ఏం వచ్చినాయి రా అంటే మాకైతే నయా పైసా ఇవ్వలేరని. నేను కంటోన్మెంట్ మాది కంటోన్మెంట్ నియోజకవర్గం. మాకు ఏం 5 పైసలు రాలేదు, మాకు అవసరం కూడా లేదు. మీ ఫ్రెండ్స్ పల్లెటూరులో మొత్తం అన్ని పంచారంటారు. అంటే ఇప్పుడు జనాలు ఫ్రీకి బాగా ఎక్కువ అలవాటు పడుతున్నారు మీరు చెప్పింది. మళ్ళీ ఆడ ఇస్తుంటే ఎవడు ఎందుకు తీసుకోడు చెప్పు? తీసుకుంటారా లేదా? ఇప్పుడు మనం ఒంటి పోతుంటాము, ఏడో 100 రూపాయలు 10 రూపాయలు దొరికినా కనబట్టగానే మనం తీసేసుకుంటాం. అవి ఎవరు తీసుకుంటాం, కానీ మనం ఎవరికైతే ఇయ్యం కానీ ఇవనైతే ఇయ్యం కదా. అరే దొరికినాయి ఎవరికి ఇచ్చినా ఏం లాభం అని జేబులోనే పెట్టుకుంటాం, అంతే కదా. ఈ రాజకీయ మూడు అట్లా అయిపోయింది. కానీ ఈ 6 గ్యారంటీలు అంటారు కానీ 2-3 అవుతాయి, కొన్ని మెల్లగా అయితే ఉండొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన 5 సంవత్సరాలు కరెక్ట్ గా జరుగుతుంది అనుకుంటున్నారా? పక్కా 101% పక్కా జరుగుతుంది, 101% పక్కా అవుతుంది. ఎందుకంటే అది మామూలు మనిషి కాదు, నిజంగా సింహమే రేవంత్ రెడ్డి. వాస్తవానికి ప్రజలు కోరుకున్నారు, మార్పు అనేది కోరుతున్నారు. ఇలా అసెంబ్లీలో కూడా లెక్కలు పెడుతుంటే వాళ్ళకి తడిచిపోతున్నాయి. వాళ్ళు ఏం మాట్లాడుతారు అసలు? అవుతుందబ్బా, కాకపోతే ఇంకా ముందు అయితే కొత్త కదా. మనము ఓ చిన్న పిల్లాడు పుడతాడు, వాడిని ఎంత చేస్తే ఆడ ఎంత పెద్దగా పెరుగుతాడు. LKG UKG అన్ని చదవాలి, డిగ్రీ చేయాలి వాడు. వాని గురించి మనం ఎంత ఇది చేయాలి. ఇది కూడా అంతే ఉంటది బాగుంటది. ఎందుకంటే ఇందిరాగాంధీ మా డాడీకి ఇందిరాగాంధీ ఇచ్చింది 1 ఎకరా భూమి, మాది కందుకూరు మండలం. అది కూడా ఓల్డ్లో పెట్టిండు, దాన్ని ఓల్డ్లో పెట్టిరు, సర్వే నంబర్లో వస్తలేదు. మేము MR ఆఫీస్ కాడికి పోయినాం, కలెక్టర్కి కూడా లెటర్ ఇచ్చినాము, అన్నీ రిటర్న్ అయినాయి. ఏమన్నా అంటే ఆ గవర్నమెంటే ఆ ఓల్డ్లో పెట్టిందని చెప్తారు. సిగ్గు శరం ఉండాలి. అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ 70లో ఇచ్చింది, 75లో ఏమో ఇచ్చింది మా డాడీ ఇచ్చింది. దాన్ని ఓల్డ్లో 2018 వరకు మా డాడీ పేరు మీదనే ఉండే, అది ఇప్పుడు వస్తలేదు. ఏమన్నా అడిగితే MRO తానికి పోయినాము, మా మండలికి పోయినాము, నాంపల్లి కలెక్టర్ ఆఫీస్కి కూడా లెటర్ రాసినాము, అన్నీ చేసినాము. కాలే ఏ పని జరగట్లేదు అంటారు.